హాయ్ ఫ్రెండ్స్ ఎలా మీరు బాగున్నాను లాస్ట్ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డబ్బులు క్లిప్పుదాం లేదు కదా ఏమైందని అంటూ అప్పుడు ఏంటంటది ఏమైందో నువ్వే చెప్పు ఇంకా ఎవరి హస్బెండ్ కూడా చెప్పాని అంటూడది లేదు అంటది నువ్వేం మాట్లాడుతున్నావు అతడు నా హస్బెండ్ ఇంకా నా హస్బెండ్ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే అతని 8 years బ్యాక్ కలిసాను అతని కార్ ఉంది కదా చాలా ఎక్కువ ప్రైస్ నేను దాన్ని గుద్దేశాను అప్పుడు తను నన్ను ఏమనుకున్నా చాలా మంచిగా ట్రీట్ చేశారని అంటూడది హీరోయిన్కి గుర్తొచ్చేది ఆ రోజు 8 years బ్యాక్ అంటే ఆ రోజు మా పెళ్లి రోజు కదా తనకి కార్ కూడా గిఫ్ట్ ఇచ్చాను ఇంకా హీరోని మాత్రం చాలా కోపం వస్తుంటది లిలీ అంటుంది నేను తనని పెళ్లి చేసుకున్నప్పుడు నేను సడన్గా ప్రెగ్నెంట్ కూడా అయ్యాను నేను కొడుకు కూడా ఇచ్చానని అంటూడది ఇదిగో మా వెడ్డింగ్ ఫొటోస్ అని అంటూడది ఇంకేంటి కదా వెడ్డింగ్ డ్రెస్ ఉంది కదా చూసినప్పుడు ఆ వెడ్డింగ్ డ్రెస్ ఇంక జ్యువెలరీ అంతా నావే ఇంకా అప్పటి నుంచి మోసం చేస్తున్నాడు ఇంకేంటి ఉంది కదా అప్పుడే నేను హాస్పిటల్లో ఉన్నాను రమ్మంటే ఏదో బిజీగా ఉన్నానని చెప్పాడు కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని చీటింగ్ చేస్తున్నప్పుడు పాప గురించి నా గురించి ఆలోచించలేవా అని ఇంక తన హస్బెండ్ని అడుగుతుంటుంది లిలీ ఉంది కదా అంటూ విడితే నా హస్బెండ్ నీ గురించి ఎందుకు ఆలోచిస్తాను నీ బిడ్డ గురించి ఆయన కూడా తండ్రి ఎవరో కూడా తెలియదు అని అంటూ విడితే ఇటు హస్బెండ్ మాత్రం చాలా గొప్ప మంచి లిలీని కొట్టి ఉంటాడు లిలీ అంటుంది నువ్వు నన్ను కొడతావా అని అంటూ విడితే అది కూడా ఈ లేడీ కోసం ఇంకా మిగతాలందరూ షాక్ అయిపోయి ఉంటాడు అందరూ గొడవ పెడుతూ ఉంటాడు ఇంకా లిలీ అంటూ విడితే నువ్వు బయట వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావా ఈ అమ్మాయితో అని అంటూ ఉంటుంది హీరోయిన్ హస్బెండ్ మాత్రం చాలా కోపం వచ్చి ఇల్లుని కొడుతూ ఉంటాడు హీరోయిన్ ఆడది ఇది నా కూతురు కోసం ఇల్లు ఉంది కదా తీసుకున్నాను ఇక నుంచి వెళ్ళిపోయినని అంటాడుది లిలీ అంటది ఇల్లు నీది కూతురిది ఏంటి ఆయన కూడా నా కొడుకుది అని అంటాడుది హీరోయిన్ హస్బెండ్ మాత్రం లిల్లీని కొడుతూ ఉంటాడు హీరోయిన్ దగ్గరికి వచ్చి సారీ చెప్తూ ఉంటాడు మిగతాలందరూ ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు హీరోయిన్ మోకల మీద కూర్చొని సారీ చెప్తున్నానని అంటూ ఉంటాడు లిలీ అంటది నువ్వు ఎందుకు సారీ చెప్తున్నా అని అంటాడుది కానీ హీరోయిన్ హస్బెండ్ కదా లిల్లీని కూడా తోస్తుంటాడు హీరోయిన్ హస్బెండ్ ఉన్నారు కదా ఇంకా హీరోయిన్కి సారీ చెప్తుంటాడు నేను మిస్టేక్ చేశాను ఈ వీళ్ళ మీతో అన్నీ తీసేసుకో ప్లీజ్ నన్ను క్షమించని అంటూ ఉంటాడు అప్పుడే ఇంటి పేపర్స్ ఉన్నాయి కదా వచ్చి ఉంటాయి హీరోయిన్ ఉంటుంది ఇంటి పేపర్స్లోని పేరు ఎవరుతుందో చూడని అంటూ ఉంటాడు ఇంకా లిలీ ఉంది కదా చూద్దామని అనుకుంటా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంటి ఓనర్ తోటి మనం కొన పెట్టుకున్నాము హీరోయిన్ తోటి అని అంటూ ఉంటాడు ఇంకా లిలీ మాత్రం నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు అని ఇంకా తన హస్బెండ్ని బాగా కొడుతూ ఉంటుంది ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా తన హస్బెండ్కి చెప్తూ ఉంటుంది మన ఇద్దరం డివోర్స్ తీసుకుంటామని అంటూ విడితే లేదు కదా నవ్వుతూ అంటూ విడితే నువ్వు ఎందుకు డివోర్స్ తీసుకుంటావు అయినా కూడా మీ ఇద్దరి మధ్యలో ఎఫైర్ ఉంది కదా అని అంటూ విడితే హీరోయిన్ ఉంటుంది రియల్ వైఫ్ ఎవరు కాదో ఒకసారి నువ్వు చెప్పు తనకి అని అంటూ విడితే తన హస్బెండ్ తోటి హీరోయిన్ హస్బెండ్ కదా చెప్తూ ఉంటాడు హీరోడు నా రియల్ వైఫ్ అని అంటూ ఉంటాడు ఇంకా కూతురు కూడా నా కూతురు అని అంటూ ఉంటాడు మిగతాలందరూ షాక్ అయిపోయింటారు లిల్లీ కూడా ఇంకా తన హస్బెండ్ని అంటూ పడితే నువ్వు నన్ను చీటింగ్ చేసావా అని అంటూ పడితే ఓ అందుకునైనా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వెళ్దామంటే వద్దన్నావు కదా అని అంటూ పడితే మిగతాలందరూ కదా షాక్ అయిపోయింటాడు హీరోయిన్ తోటి మనం పెట్టుకున్నామని అనుకుంటూ ఉంటాడు ఇంకా లిల్లీ ఉంది కదా తన లైఫ్ ఉంది కదా నాశనం అయిపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది లిల్లీ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నువ్వు టెన్షన్ పడుకో హీరోయిన్ రియల్ వైఫ్ అయినా కూడా నువ్వు ఒక కొడుకుని ఇచ్చావు ఫ్యామిలీ ఉంది కదా కొడుకుతోనే నడుస్తుంది ఇంకా ప్రాపర్టీ ఉంది కదా ఎలానా నీ హస్బెండ్కే కదా వస్తుంది అని అంటూది ఇంకా లిల్లీ ఉంది కదా తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి సారీ బంగారు నేను కొట్టానా నన్ను క్షమించని అంటూది ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చి అంటూది నువ్వు నా హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేయచ్చు ఇంకా ప్రాపర్టీ బ్యాంక్స్ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ ప్రాపర్టీ మొత్తం మా హస్బెండ్ దగ్గర ఉండాలి ఈ ఇల్లు కూడా మా హస్బెండ్కి ఇచ్చేయాలని అంటూది ఇంకా వీళ్ళకి తెలియదు కదా ప్రాపర్టీ మొత్తము మన హీరోయిన్ ఏదైనా ఇంక హీరోయిన్ ఉంది కదా తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అంటూది అసలు ఇల్లు ఇంకా ప్రాపర్టీ మొత్తం అంతా ఎవరిదో ఒకసారి చెప్పమ్మా అని అంటూది మేనేజర్ కదా మిగతాలంతా చెప్తూ ఉంటాడు కంపెనీకి ఓనర్ ఎవరో కాదు హీరోనియే ఇంక ఈ ప్రాపర్టీ మొత్తం హీరోనిదే అని అంటూ ఉంటాడు ఇంకా లిల్లీ అంటుంది అలా ఎలా అవుతుంది దీని దగ్గర అసలు డబ్బులు లేవు నాకు బాగా తెలుసు అని అంటూది మేనేజర్ కదా చెప్తూ ఉంటాడు హీరోయిన్ ఉంది కదా 10 సంవత్సరాలు తన కంపెనీ ఉంది కదా చాలా ప్రాఫిట్ తెప్పించింది దీన్ని చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది ఇంకా హీరోయిన్ హస్బెండ్ అన్నారు కదా ఓన్లీ మామూలు వర్కర్ లాగా పనిచేసేవారు అప్పుడు హీరోయిన్ ఉంది కదా ఇంకా తనని పెళ్లి చేసుకుంది ఇంకా నా డబ్బులతోనే అతను ఉన్నాడు కదా బతుకుతున్నాడు ఇప్పుడు నా డబ్బులతోనే నన్ను చీటింగ్ చేశానని హీరోయిన్ ఉంది కదా మిగతాలందరూ చెప్తూ ఉంటుంది లీలా ఉంది కదా తన లైఫ్ ఉంది కదా నాశనం అయిపోయిందని ఇంకా చాలా కోపం వస్తుంటుంది తన హస్బెండ్ని తిడుతూ ఉంటుంది తన హస్బెండ్ అంటూ ఉంటాడు నువ్వు స్కూల్ అడగపోతే ఇలా అంతా జరిగేది కదా హీరోయిన్కి తెలిసేది కదా ఇదంతా నువ్వే చేసుకున్నావు అని అంటుంది
ఇంకా హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా, హీరోయిన్కి సారీ చెప్తూ ఉంటాడు. ఇది నా మిస్టేక్ కాదు, లిల్లీ ఉంది కదా, ఒకరోజు అత్తమాల నాకు మెసేజ్ చేసింది, కానీ నేను పట్టించుకోలేని ఇంట్లో ఉన్నప్పుడు తను నాతోటి స్పెండ్ చేసింది, ఇంకా ప్రెగ్నెంట్ కూడా అయిందని అంటూ ఉంటాడు. ఇంకా ఇదంతా తన మిస్టేకే, నేను అసలు ఏమి చేయలేదు, ప్లీజ్ నన్ను క్షమించని అంటూ ఉంటాడు. ఇలాంటిదే టైం ఉంది కదా, అయిపోయింది, అయినా కూడా నేను క్షమించలేను అసలు. ఇంకా ఒక్కసారి కూడా నీ కూతురి గురించి ఆలోచించలేదు, తను ఎంత బాధపడుతుందని, ఇంకా తనని నన్ను చీటింగ్ చేసావని అంటూ శృతి. ఇంకా 10 మిలియన్లు ఉన్నాయి కదా, ఏదోలాగా నేను క్షమించాను, కానీ ఈసారి మాత్రం నేను ఏమీ క్షమించాను, నీ చేతిలో అసలు డబ్బులు కూడా లేవు, ఇప్పుడు నువ్వు ఖాళీ చేతులతో ఉన్నావు అని అంటుంది. హీరో హస్బెండ్ మాత్రం చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కూడా నేను ఇదే మిస్టేక్ చేశానని ఒప్పుకుంటాను, కానీ నేను నన్ను క్షమించాలని అంటూ ఉంటాడు. ఇతను అడిగితే నీతో నేను మాట్లాడలేను, ఆయన కూడా నా లాయర్ వచ్చి నీతోటి మాట్లాడతాడు, నాకు నీ నుంచి డివోర్స్ కావాలని అంటుంది. హీరో హస్బెండ్ కదా చాలా కోపంగా అంటూ ఉంటాడు. అసలు నువ్వు నా కోసం ఏం చేసావు, ఏమి చేయలేదు, నా బట్టలు ఉతికావా, లేకపోతే వంట చేసావు, నా కోసం ఏమీ చేయలేదని అంటూ ఉంటాడు. అసలు చీటింగ్ చేయడానికి అంత నీ మిస్టేకే, అందుకనే నీకు డివోర్స్ కావాలంటే నాకు వాళ్ళ మీద ఉన్నాయి కదా పంపాలి, అప్పుడు నేను 10 మందికి పంపించాను అనుకో, నేను డివోర్స్ ఇస్తానని అంటూ ఉంటాడు. ఇంకా ఇయ్యలేదని అనుకుంటే నేను మిగతాలంతా చెప్తాను, నువ్వు నన్ను చీటింగ్ చేశావని అందరూ నమ్ముతారని అంటూ ఉంటాడు. ఇంకేంటి నేను చెప్పాను వెంటాను అనుకున్నావు ఏంటని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్ కదా, హీరోనే ఆపే అంటూ ఉంటాడు. ఇప్పుడు ఉంది కదా డీల్ ఓకే చేయని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే లేదని అంటూ ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్ అంటూ ఉంటాడు, ఇప్పుడు నువ్వు నా మాట వినట్లేదు కదా, చూడు నీతో ఏమవుతుందో. ఇంకా వాచ్మెన్ పిలుస్తూ ఉంటాడు హీరోని పట్టుకోమని. నువ్వు నా మాట వినట్లేదు కదా, ఇప్పుడు నీతో జరిగిందంతా నువ్వే చేసుకున్నావు, ఒకవేళ నువ్వు చనిపోతే నీ ప్రాపర్టీ ఉంది కదా నాకే వచ్చేస్తుంది, ఎందుకంటే నీ హస్బెండ్ నేనే కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం షాక్లో ఉంటుంది. తన హస్బెండ్ ఉంది కదా ఇలాంటి మాటలు కూడా మాట్లాడగలరా అని అనుకుంటూ ఉంటుంది. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇంకా తినని చంపేసి ప్రాపర్టీ ఉంది కదా మనకు వచ్చేస్తున్నాను, హ్యాపీ లైఫ్ ఉంది కదా ఎంజాయ్ చేస్తానని అంటుంది. హీరోని హస్బెండ్ కదా బాడీ గార్డ్ని పిలిపించి హీరోని పట్టుకోమని చెప్పి ఉంటాడు. ఇంకో పర్సన్ పిలిపించి ఫైల్ ఉంది కదా, ప్రాపర్టీ పేపర్స్ ఉన్నాయి కదా, హీరోని హస్బెండ్ పేరు మీద రాస్తున్నాను తమ్ము ఉంది కదా ఏమని అంటూ ఉంటాడు. హీరోని తోటి తమ్ము ఉంది కదా వేయబోతుంటే అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చేసి ఉంటాడు. హీరోని పాప హీరోని ఫ్రెండ్ కూడా వచ్చింది. నా ఫ్రెండ్ ఉంది కదా హీరోని హస్బెండ్ తిడుతుడు, నువ్వు ఎలాంటి హస్బెండ్వి, ఆయన కూడా ప్రాపర్టీ కోసం నీ వైఫ్ని చంపాలనుకుంటున్నావు ఏంటని అంటుంది. ఇంకా హీరోని ఉంది కదా, ఇంకా పోలీస్కి చెప్తాడు ఇతన్ని అరెస్ట్ చేయండి, ఇతను నన్ను చీటింగ్ చేశాడు, అలానే నా ప్రాపర్టీ ఉంది కదా లాక్కోలని చూసుకున్నాడని అంటూ ఉంటుంది. అప్పుడు ఏడున్నర ఉంది కదా అక్కడికి వచ్చాడు. ఇలాంటివన్నీ నేను కన్నానని ఇంకా తన కొడుకుని కొట్టేది. తన కొడుకు అంటూ ఉంటాడు, నన్ను ఎందుకు కొడుతున్నావు అమ్మ, ఆయన కూడా ఈ అమ్మాయి ఉంది కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసింది, ఏమీ చేయలేదు, ఎప్పుడు బిజీలోనే ఉంది, కానీ ఫ్యామిలీని ఎప్పుడైనా పట్టించుకుందా ఏంటని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఉంది కదా నోరుకు వచ్చినట్టు మాట్లాడకు, నీ వైఫ్ ఉంది కదా చాలా మంచిది, అయినా కూడా మీ నాన్న ఆపరేషన్కి తనే డబ్బులు ఇచ్చింది, ఇంక ఈ విషయం కూడా చెప్పకూడదని చెప్పిందని అంటూడది. ఇంకా వాళ్ళ కొడుకు అంటూ ఉంటాడు, అమ్మ ఇప్పుడు తను నన్ను తక్కువ చేసి మాట్లాడిందని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, ఇటుంది కదా ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడదు, ఆయన కూడా తను ఉంది కదా ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉండడానికి తనే కారణం అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ కొడుకు అంటూ ఉంటాడు, అమ్మ తను ఎప్పుడు నా బట్టలు ఉసుకెళ్ళలేదని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా ఇంకా తన కొడుకుని కొట్టేటిది, నీ కాళ్ళు చేతులు ఏమి పనిచేయట్లేదు ఏంటి, ఇంకా తను నీ వైఫ్ పని మనిషి కాదు, అంత కావాలంటే నీ బట్టలు ఉన్నాయి కదా నువ్వే ఉతుకో, ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండడానికి నేను సీఈఓ చేయడానికి ఈరునే కారణం అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ కొడుకు అంటూ ఉంటాడు, లిలీ ఉంది కదా కొడుకుని జమనిచ్చింది, మన ఇంటి వారసుని తనే తీసుకుని వెళ్తారని అంటూ ఉంటాడు. ఇంకోళ్ళమ్మ అంటూ ఉంటుంది, మన దగ్గర ప్రాపర్టీ ఏమైనా తక్కువైంది ఏంటి, ఇదంతా ఈరునిదే, అయినా కూడా నువ్వు మళ్ళీ మిస్టేక్ చేసావని అంటూ ఉంటాడు. అప్పుడే లిల్లీ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది, అబ్బాయిల ఇంటి వారసుని ముందు తీసుకుని వెళ్తారని అంటూ ఉంటాడు. ఎడునో అతను ఉంది కదా లిల్లీ వాళ్ళ అమ్మని నోరు పూసుకోమని చెప్పిడితే, ఇంకా వాళ్ళు మనకి చెప్తాడుది, నువ్వు మాత్రం మీ డాడీ లాగా అవ్వ కానీ అంటూడిది. ఇంకా పోలీసులు ఉన్నారు కదా ఎడున హస్బెండ్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరోనాలు అయితే ఉంది కదా హీరోనికి సారీ చెప్తాడు, నా కొడుకుని నేను సరిగా పెంచలేదు అందుకని వాడు ఇలా తయారయ్యాడు, ఆయన కూడా తనకి నేను ఇంకో ఛాన్స్ ఇమ్మని అంటలేదు, తను జైల్లో ఉన్నప్పుడు వాడికి బుద్ధి వస్తుందని అంటూ ఉంటాడు. హీరోని అంటది ఏమి కాదతే అని అంటుంది. ఇంకా వీళ్ళు ముగ్గురిని ఇంట్లో చూపిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా అంటాడు. హీరోని ఉంది కదా కార్లో ఉంటుంది. అప్పుడే తన పియ్య ఉంది కదా, మీరు మా కంపెనీలో వచ్చినప్పటి నుంచి కంపెనీ ఉంది కదా టాప్ 5లో ఉందని అంటూ ఉంటాడు. అవును మీ హస్బెండ్ ఉన్నారు కదా మిమ్మల్ని కలాలనుకో
కోరుకుంటున్నాను, జైలుకి వెళ్తారా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అడిగితే వెళ్తానని ఇంకా వెళ్ళి విడితే తన హస్బెండ్ ఉన్నాడు కదా, ప్లీజ్ నేను ఇంకోసారి ఇలా మిస్టేక్ చేయను, ప్లీజ్ నన్ను జైలు నుంచి తీసుకొని రా అని అంటూ ఉంటాడు. అవును పాప ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, ప్లీజ్ నన్ను జైలు నుంచి బయటికి తీసుకొని రా అని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఉంది కదా తన హస్బెండ్కి చెప్తూ ఉంటే, పాప నేను చాలా బాగానే ఉన్నాము, ఇంకా నేను జైలు నుంచి తీసుకుని రావను అంటే నేను అసలు తీసుకుని రాను, మీరు జైల్లో లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండాలని అంటూ ఉంటే, ఇంకా మీరు నా లైఫ్లోకి అసలు రాకూడదు, ఇంకా హీరోయిన్ ఉంది కదా డిసైడ్ అయ్యేది తన హస్బెండ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదని, ఇంకా తను ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ ఉన్నాడు కదా ఏడుస్తూనే ఉంటాడు, లైఫ్లో జైల్లోనే ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఫోక్స్ డ్రామా ఉంది కదా నేను అప్లోడ్ చేశాను కదా, సెకండ్ పార్ట్ అప్లోడ్ చేద్దామని ఎడిటింగ్ కూడా అయిపోయింది, కానీ అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది, దానివల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఖచ్చితంగా ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను.